హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి టెక్ డే. ఫ్రెండ్స్, అయితే ఇది మన సండే Q&Aకి సంబంధించిన వీడియో అన్నమాట. ఓకే, సో ఇది మన 14వ వీడియో ఫ్రెండ్స్, Q&Aకి సంబంధించిన 14వ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేనైతే ఈ రోజు మీకు ఆన్సర్ అయితే ఇస్తాను గాయస్. ఓకే, సో మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ వీడియో కింద అడగండి, నేను వచ్చే సండే మీకు క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే, సో చాలా క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేశాను గాయస్. సో కొన్ని ఇంపార్టెంట్ యూస్ఫుల్ క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేయడం జరిగింది. ఓకే, సో వీడియోని ఆఖరి దాకా చూడండి గాయస్, అప్పుడే మీకు అంటే కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో అందరికి యూజ్ అయ్యే క్వశ్చన్స్ నేను పిక్ చేయడం జరిగింది. ఓకే, సో వీడియోని ఆఖరి దాకా చూడండి, వీడియోని అసలు లైక్ అయితే చేయండి. సో లైక్ అయితే పక్కా చేయాలి. మరి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు అనమాట. ఓకే, పదండి ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సందీప్ చిన్ను అనే వ్యక్తి అడుగుతున్నాడు గాయస్. ఓకే, సో ఇతను క్వశ్చన్ వచ్చేసరికి బ్రో ఏ మొబైల్ బెస్ట్ ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు. సో ఏ మొబైల్ బెస్ట్ అనేది మీరు తెలుసుకోవాలంటే మనకు తెలుగులో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి గాయస్, టెక్ ఛానల్స్. ఓకే, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కావచ్చు, తెలుగు టెక్ టూర్స్ కావచ్చు. ఓకే, సో ఇలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళైతే చెప్తారు మీకు ఏ ఫోన్ బెస్ట్ అనేది. ఓకే, సో వాళ్ళ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి గాయస్. సో చాలా పెద్ద పెద్ద ఛానల్స్ అయితే ఉన్నాయి తెలుగు టెక్ కి సంబంధించి. సో వాళ్ళ ఛానల్ మీరు ఫాలో అయితే మీకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సో రాజేష్ పెద్దపట్టి అని వ్యక్తి అడుగుతున్నారు, బ్రో నువ్వు ఏ జాబ్ చేస్తావు? సో నాకైతే అంటే జాబ్ అయింది బ్రో, ఇంకా నన్ను అంటే స్టడీ కాలేదు. ఓకే, సో స్టడీ అయిన తర్వాత సో నేను చెప్తాను నేను ఏం జాబ్ చేస్తున్నాను అనేది. ఫ్రెండ్స్, అది ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే సో నితిన్ నాని అనే వ్యక్తి అడుగుతున్నారు, బ్రో నీ గోల్ ఏంటి? సో నా గోల్ వచ్చేసరికి పెద్దగా గోల్ అంటే ఏమి లేవు. సో గోల్ అంటే సో మన యూట్యూబ్ ఛానల్ మీద కొన్ని గోల్స్ అయితే ఉన్నాయి కదా. ఓకే, సో సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్, సో ఇవి అందాలి అని ఒక గోల్ అయితే ఉంది. సో ఇది ఎవరి వల్లనో కాదు, సో మీ వల్లనే మాత్రం అవుతుంది కదా, మీ సపోర్ట్ వల్ల అవుతుంది. ఓకే, సో మీరు ఇలానే సపోర్ట్ చేసే సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ అయితే మనకు వస్తుంది కదా. ఓకే, సో ఇదే నా గోల్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కృష్ణ డైనా అనే వ్యక్తి అడుగుతున్నారు, బ్రో నాకు ఒక డౌట్, జియో అంటే హిందీ వాళ్ళకు వచ్చే అప్డేట్స్ మన జియో ఫోన్లో ఎందుకు రావు అని అడుగుతున్నాడు. సో హిందీకి వాళ్ళకంటూ ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదు కదా. ఓకే, సో మీ మొబైల్ సేమే, వాళ్ళ మొబైల్ సేమే, కాకపోతే కొన్ని మోడల్స్లో తొందరగా, కొన్ని మోడల్స్లో లేట్గా వస్తాయి. కాకపోతే హిందీ వాళ్ళకు ఫస్ట్ అప్డేట్ ఇస్తారు, సెకండ్ మనకు ఇస్తారు, తెలుగు వాళ్ళకి అనేది ఏమి ఉండదు కదా. ఓకే, సో అలాంటి ఏమి ఉండదు, అందరిది ఒకటే మోడల్, ఒకటే ఫోన్ కాబట్టి సో మీరు కొంచెం పొరపడినట్టు ఉన్నారు. ఫ్రెండ్స్, అది ఇప్పుడు మన ఫిఫ్త్ క్వశ్చన్ అనేది చూసుకుంటే గణేష్ హేమంత్ అనే వ్యక్తి అడుగుతున్నారు, బ్రో నీకు 1K వ్యూస్కి ఎంత డబ్బు వస్తుంది? సో నాకైతే ఇంకా ఒక్కసారి కూడా నేను తీసుకోలేదు గాస్. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తాను, నేను ఇంకా ఒక్కసారి కూడా ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకోలేదు. సో ఫస్ట్ పేమెంట్ నాకు త్వరలోనే వస్తుంది. ఓకే, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, సో ఈ వారంలోనే వస్తుంది గాస్. నేను వీడియో అయితే చేస్తాను పక్కా. చాలా మంది డిమాండ్ చేశారు సో ఫస్ట్ పేమెంట్కి సంబంధించిన వీడియో చేయండి అని. సో నేను పక్కా చేస్తాను గాస్. సో నాకు ఇంకా ఎటువంటి వీడియో అంటే డబ్బులు అయితే రాలేదు గాస్ యూట్యూబ్ నుంచి. సో నేనైతే చెప్పలేను 1K వ్యూస్కి ఎంత వస్తాయని. సో నాకు రాలేదు కాబట్టి సో వచ్చిన తర్వాత మీకు క్లారిటీగా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వేణుగోపాల్ అడుగుతున్నారు, బ్రో నీ ఫ్రీ ఫైర్ ఐడి చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో నన్ను చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్రీ ఫైర్కి సంబంధించి ఐడి చెప్పు, నేను కూడా మీతో కలిసి ఆడతానని. సో నా ఫ్రీ ఫైర్కి సంబంధించిన ఐడి చాలా మంది అడుగుతున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో అది నా ఫ్రీ ఫైర్కి సంబంధించిన ఐడి గ్యాస్. ఓకే, సో అది కాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, మరి కామెంట్లో ఫస్ట్ కామెంట్ ఉంది పిక్ చేసి. సో అంటే మూడు కూడా ఒకటే, కాకపోతే కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను మూడు సార్లు వేయడం జరిగింది. సో చాలా మంది కాపీ చేసి పేస్ట్ చేయొచ్చుగా. సో నాతో ఆడండి. ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, అది ఇప్పుడు మనం చూసుకుంటే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి భరత్ కుమార్ టెక్ ఇన్ తెలుగు అనే వ్యక్తి అడుగుతున్నాడు, సో బ్రో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ఏ మొబైల్ కొనాలి? సో యూట్యూబ్ ఛానల్కి అంటూ ప్రత్యేకమైన మొబైల్ అంటూ ఏమి ఉండదు కదా. ఓకే, సో యూట్యూబ్ ఛానల్కి ఈ మొబైల్ కొనాలి, ఆ మొబైల్ కొనాలి ఏమి ఉండదు. సో మీరు ఏ మొబైల్ అయినా కొనవచ్చు యూట్యూబ్ ఛానల్కి. ఓకే, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఏ ఆండ్రాయిడ్ అయినా సరే. సో మీది కొంచెం గేమింగ్ ఛానల్ అనుకుంటే కొంచెం మంచి మొబైల్ తీసుకోండి, లేకపోతే మన ఇలాంటి ఛానల్ అనుకుంటే సో మీరు ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా సరే మీరు రన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్స్కి చూసుకుంటే అంటే వేరే క్వశ్చన్ చూసుకుంటే సో కళ్యాణ్ నాని అనే వ్యక్తి అడుగుతున్నాడు, సో బ్రో నీ హోమ్ టూర్ ఎప్పుడు చూపిస్తావు? సో నేను ఒక వీడియో చేశాను గాయస్, అంటే మా విలేజ్ అయితే చూపించడం జరిగింది, మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అందులో నాకు చాలా మంది కామెంట్ చేశారు, సో మీ విలేజ్ చూపించావు కానీ ఇల్లు చూపించలేదు, హోమ్ చూపించలేదు అని. సో నేనైతే ఒకడైతే అనుకున్నాను కదా, సో నాకు 20K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతాయో సో అప్పుడు నేను నా ఇల్లు అయితే చూపిస్తాను అని సో అందరికి చెప్పాను. ఓకే, సో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను గాయస్. ఓకే, సో చాలా మంది 20K సబ్స్క్రైబర్స్ అయితే చూపించండి అని అంటున్నారు. సో ఎక్కువ అయితే లేదు కదా 20K అంటే, ఇప్పుడు మనకైతే 17,000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఇంకా 3,000 అయితే మనకు 20,000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్. సో అప్పుడు నేను మీకు మా ఇల్లు అయితే చూపిస్తాను గాయస్, మొత్తం ఎలా ఉంది ఏంటిది అనేది. ఓకే, సో 20K సబ్స్క్రైబర్స్ అయితే మీరు పటాపట్ చేసేయండి గాయస్, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి. ఓకే, సో 20K అవ్వగానే నేను నా ఇల్లు హోమ్ టూర్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో గాయస్ ఇప్పుడు మనం వేరే ఒక క్వశ్చన్ చూసుకుంటే రవి నాయక్
అడుగుతున్నాడు. సో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ఏమేమి యాప్స్ కావాలి? సో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి అంటే మీ కేటగిరీని బట్టి ఉంటుంది కదా. సో ఓకే, మీరు ఫేస్ క్యామ్ వీడియో చేస్తారనుకుంటే అంటే ఓపెన్ కెమెరా యాప్ కావాలి ఫ్రెండ్స్ మీకు. అంటే మొబైల్లో వచ్చే కెమెరా అంత మంచిగా ఉండదు. సో మీకు ఓపెన్ కెమెరా అని ప్లే స్టోర్లో యాప్ దొరుకుతుంది, యాప్ కావాలి. సో ఇంకొకటి వచ్చేసరికి మీకు ఒకవేళ రికార్డ్ చేయాలంటే అంటే స్క్రీన్ రికార్డ్ చేస్తారు కదా, సో అలాంటివి కావాలంటే మీకు ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ అనే యాప్ దొరుకుతుంది. మరియు మీకు డూయో రికార్డర్, సో ఇలా రికార్డర్స్ యాప్ దొరుకుతాయి. ఇంకా మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే సో మీకు పవర్ డైరెక్టర్ అలాగే కైన్ మాస్టర్, సో ఈ రెండు బెస్ట్ యాప్స్ మీ మొబైల్లో ఎడిటింగ్ చేయాలంటే. ఇంకా మీరు తమిళ చేయాలంటే పిక్చర్ ల్యాబ్ యాప్ ఫ్రెండ్స్. సో పిక్చర్ ల్యాబ్ కూడా మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఓకే, సో ఈ యాప్స్ అయితే మీకు కావాలి కదా. సో ఇతను ఎవరో కానీ నన్ను చాలా సార్లు అడిగిండు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడానికి ఏమేమి యాప్స్ కావాలని. ఓకే, సో ఓపెన్ కెమెరా, ఏజెడ్ స్క్రీన్ రికార్డర్, ఓకే పిక్చర్ ల్యాబ్, కైన్ మాస్టర్ లేదా పవర్ డైరెక్టర్, సో ఇన్ని యాప్స్ అయితే కావాలి కదా. ఓకే, సో మీకు ఇంకా యూట్యూబ్ స్టూడియో యాప్ అయితే మీకు పక్కా కావాలి కదా. సో ఓకే, మీ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఓకే ఎంతమంది చూస్తున్నారు, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చింది, ఎంత వాచ్ టైం వచ్చింది, సో ఇలా మీకు మొత్తం చూపిస్తుంది. వైటీ స్టూడియో అనే యాప్ దొరుకుతుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కదా. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే సో యువరాజ్ అమీర్ రెడ్డి అనే వ్యక్తి అడుగుకున్న బ్రో నీ ఏజ్ ఎంత అని. సో నా ఏజ్ వచ్చేసరికి 16 నుంచి 17కు చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి నా ఏజ్ వచ్చేసరికి 17 సంవత్సరాలు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ ఇచ్చినట్టయితే శివ న్యూస్ ఉగ్గురు అనే వ్యక్తి అడుగుతున్నారు గేమింగ్ ఛానల్కి ఏమేమి కావాలి? గేమింగ్ ఛానల్కి ఏమీ అవసరం లేదు గస్. అంటే మీరు ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే మీకు ఏమీ అవసరం లేదు గేమింగ్ ఛానల్కి. ఓకే, సో మీకు అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యారు, కొంచెం ఛానల్ గ్రో అయిన తర్వాత మీరు ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏదైనా తర్వాత మీరు తీసుకోవచ్చు కదా. ఓకే, హెడ్ ఫోన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మంచి మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు స్టార్టింగ్లోనే గేమింగ్ ఛానల్ చేయాలి అనుకుంటే సో మీకు ఎటువంటిది ఏమీ అవసరం లేదు. ఓకే, మీరు మొబైల్తోనే స్క్రీన్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయొచ్చు వీడియోస్. ఓకే గైస్, ఇప్పుడు మన 12వ క్వశ్చన్ వచ్చేసరికి సో రాకేష్ వ్యక్తి అడుగుతున్నారు బ్రో నీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు? నా ఫేవరెట్ యూట్యూబర్ వచ్చేసరికి నేను చాలా సార్లు చెప్పాను కదా, విక్రమాదిత్య. సో అతను నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఓకే, సో విక్రమాదిత్య మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో మొన్నసరికి మనకు చూసుకుంటే ఆర్కే కుమార్ అడుగుతున్నారు బ్రో నీకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే నాకు 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అడుగుతున్నారు. సో 7.5 మార్క్ అయితే నాకు రావడం జరిగింది. సో అంత ఎక్కువ అయితే కాదు, సో అలా చూసుకుంటే అంత తక్కువ కూడా కాదు. ఓకే, సో మంచిగా అని చెప్పాలి 7.5 అంటే. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే తెలుగు ఫన్నీ కింగ్ అడుగుతున్నాడు విచ్ టీమ్ ఐపీఎల్ ఫ్యాన్ అంటే నాకు ఫేవరెట్ టీం ఏది అని అడుగుతున్నాడు ఐపీఎల్. సో నా ఫేవరెట్ టీం వచ్చేసరికి సిఎస్కే. ఓకే, చెన్నై సూపర్ కింగ్. ఓకే, సో అదే నా ఫేవరెట్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే కాదు, నేను ఐపీఎల్ ఎప్పటి నుంచి చూస్తున్నా అప్పటి నుంచి నాది చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే టీం. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మిగిలిపోయింది కదా. ఓకే, సో ఆ క్వశ్చన్ ని కూడా మనం చదువుదాం ఫ్రెండ్స్. అయితే ఇది అయితే లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నేను పిక్ చేయొద్దు అని అనుకున్నాను, కాకపోతే చాలా లెంత్ అడిగాడు కదా, చాలా కష్టపడి అంటే కామెంట్ పెట్టాడు కాబట్టి సో అందుకోసం నేను పిక్ చేస్తున్నాను కదా. సో ఇతని పేరు వచ్చేసరికి తేజేంద్ర కుమార్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, సో పేరు కూడా చాలా లెంత్ ఉంది, మరియు ఇతను అడిగిన క్వశ్చన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఓకే బ్రో మీ ఫ్యామిలీ క్రికెట్ లేట్ ప్లేయర్స్ అని అడుగుతున్నాడు. సో ఓకే, సో కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అని అడుగుతున్నాడు కాదు, నాకు రోహిత్ శర్మ అంటే ఇష్టం. ఓకే, సో పోలార్డ్ అండ్ రసల్, నాకు రసల్ అంటే ఇష్టం. ఓకే, బ్రేవో అండ్ ఎంఎస్ ధోని ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా వచ్చేసరికి కేఎల్ రాహుల్ అండ్ కేఎల్ రాహుల్, హార్దిక్ అండ్ కృణాల్, హార్దిక్ పాండ్యా. ఓకే, ఏవిడి అంటే ఏవి డివిలియర్స్ అండ్ కార్తిక్. సో కార్తిక్ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, నీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్? ఐ లవ్ యూ బ్రో క్రికెట్ ప్లేయర్స్, థ్యాంక్ యూ. సో నా ఫేవరెట్ క్రికెట్ వచ్చేసరికి ఎంఎస్ ధోని ఫ్రెండ్స్. ఓకే, రిటైర్మెంట్ అయినా సరే అవ్వకపోయినా సరే నాకు ఎంఎస్ ధోని అంటేనే ఇష్టం. ఓకే, తర్వాత నాకు ఎవరు అంత నచ్చారు. ఓకే, సో ఎంఎస్ ధోని నా ఫేవరెట్ ఫ్రెండ్స్. అయితే ఇది మన Q&Aకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే లైక్ అయితే చేయండి. నేను ప్రతి క్వశ్చన్స్ ని పిక్ చేయడానికి ట్రై చేశాను కదా. ఓకే, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పిక్ చేశాను, మరి ఇంకా అడిగిన క్వశ్చన్స్ ని అడుగుతారు కాబట్టి సో అడిగిన క్వశ్చన్స్ ని నేను పిక్ చేయలేదు. ఓకే, సో ఇంకా మీకు కొత్తగా ఏదైనా అడగాలనుకుంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి కదా. మీరు ఏదైనా కొత్తగా అడిగితే నేను ఖచ్చితంగా పిక్ అయితే చేస్తాను కదా, మీ పేరు చదువుతాను. ఓకే, సో నెక్స్ట్ Q&Aలో కలుసుకుందాం కదా Q&A వీడియోతో. ఓకే, సో అంతవరకు బాయ్.